హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవన తీసుకున్న ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన సునంద కంపెనీ. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య. అసలు ఇదంతా ఎలా జరిగింది, జీవన గురించి ఎటువంటి నిజం తెలుసుకున్నారు అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయాల్సిందే. అండ్ లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అండ్ టైం టు టైం మీకు రీచ్ అవ్వాలి అని అనుకుంటే గనక ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు టైం టు టైం అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా పాపే మా జీవన జ్యోతి సీరియల్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్తే గనక ఇక ఎండీగా జీవన అయితే కంపెనీ ఆర్గనైజేషన్స్ అన్నీ చూసుకు ఉంటుంది కదా. ఇక ఆ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్లో ఏమని ఉంటుందంటే, ముఖ్యంగా ముందే అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే ఒక 50% మెటీరియల్ అనేది జీవన కంపెనీ నుంచి పంపించాలి అని అగ్రిమెంట్లో ఉంటుంది. ప్రాజెక్ట్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సరే అని చెప్పి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత ఇక సడన్గా ఇక అగ్రిమెంట్లో ప్రకారం ఇక మొత్తానికి ఈ మెటీరియల్ని పంపించే ప్రయత్నం ఫెయిల్ అవుతుంది జీవన. ఇక ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన 50% మెటీరియల్ ఏమో పంపకపోయేసరికి ఇంకా కంపెనీకి వాళ్ళు క్లయింట్స్ అయితే వస్తారు. క్లయింట్స్ వచ్చి మేము అర్జెంటుగా ఎండీ గారిని కలవాలి అని అంటే సరే అని చెప్పి జీవనతో కల్పిస్తారు. కల్పించిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడతారు, మేడం మీరు ఆ రోజు ఏం చేశారు అనగానే ఇంకా ఒకసారిగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిద్ది జీవన. ఇక ఆ రోజు ఏంటి అంటే 50% మెటీరియల్ అంతా కూడా అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత వెంటనే పంపించాలి అని చెప్పి ఇక దాని మీద సైన్ చేసి ఇంకా చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా సైన్ చేయడం చూపిస్తాడు. ఇది చూపించేసరికి ఇంకా దాంతో అవును ఇప్పుడు నేను అగ్రిమెంట్ మీద మీరు అన్నట్లుగానే సైన్ చేశాను, అయితే ఏంటి అని చెప్పి జీవన చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మేడం ఇది, ఫస్ట్ మీతో కంపెనీ డీల్కి కుదుర్చుకున్న తర్వాత మీరు ఎంత మర్యాదగా ఉండాలి, మీరు అదేమీ లేకుండా ఇలా కేర్లెస్గా నెగ్లిజెన్సీగా మాట్లాడతారేంటి అని చెప్పి క్లయింట్స్ అయితే కొంచెం గొడవ చేస్తున్నట్లు మాట్లాడతారు. హలో మీరు ఎప్పుడు ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నారు, ఇప్పుడు నేనేమన్నానని అని చెప్పి అనగానే అది కాదండి, మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినప్పుడే అందులో ఉన్న క్లాజెస్ అన్నీ చదువుకునే ఉండుంటారు కదా, అందులో చాలా డీటెయిలింగ్గా ఉంది కంపెనీకి అగ్రిమెంట్ మీద సైన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా 50% ఆఫ్ మెటీరియల్ వెంటనే పంపించాలి అని, కానీ ఇప్పటి వరకు మీరు పంపించలేదు అని చెప్పి అనగానే ఇంకా జీవన ఒక్కసారిగా అలా నుంచుని చూస్తూ ఉంటుంది. అవును కొంచెం డిలే అయింది, మీరు కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి, ఆ మాత్రం దానికే ఇలా మళ్ళీ కంపెనీ మీదకి వచ్చేసి ఆఫీస్కి వచ్చి ఇలా అడుగుతారా అని చెప్పి అంటే, మీరు కాబట్టి ఇలా మర్యాదగా మాట్లాడుతున్నామండి, అదే వేరే కంపెనీ వాళ్ళైతే ఈ పాటికి వేరేలా ఉండేది ట్రీట్మెంట్ అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు కొంచెం జీవన జంకుద్ది. ఇంకప్పుడు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని చెప్పి అనేసరికి ఏం చేయమంటారని అంత కూల్గా అడుగుతున్నారేంటండి, అగ్రిమెంట్ ప్రకారం మీరు సిగ్నేచర్ చేశారు, సో మీరు అగ్రిమెంట్ ప్రకారం 50% ఆఫ్ మెటీరియల్ కనుక మాకు పంపించకపోతే మీరు మాకు నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది, కావాలంటే ఒకసారి మీరు మళ్ళీ చదువుకోండి అని చెప్పి చూపిస్తాడు. అదంతా చదివిన తర్వాత ఒక్కసారిగా ఇంక జీవన అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, నిజంగానే ఇందులో అగ్రిమెంట్ ప్రకారం 50% ఆఫ్ మెటీరియల్ పంపించకపోతే మళ్ళీ మేము నష్టపరిహారం కలవాలి అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ విషయం కనుక ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవ అయిపోతుంది. తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఎండీ పోస్ట్ని తీసుకున్న కొద్ది రోజుల్లోనే జీవన ఇలా చేసిందేంటి అని మండిపడతారు. వెంటనే నా దగ్గర నుంచి ఎండీ పోస్ట్ని తీసేసుకుంటారు. అసలుకే ఆదిత్య బావగారు కూడా ఇంటికి వచ్చేశారు. ఇదే ఛాన్స్ అనుకొని అత్తయ్య గారు ఖచ్చితంగా ఈ కంపెనీని మళ్ళీ ఆదిత్యకి టేక్ ఓవర్ చేస్తే, అమ్మో అదంతా జరగకూడదు, ఎలా అయినా సరే ఈ ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. చూడండి మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను మెటీరియల్ పంపించేస్తాను అని చెప్పి అనగానే, ఇప్పుడు మాకు మెటీరియల్ పంపించినా కూడా అనవసరం కదా మేడం, మేము ఇప్పుడు ఆ మెటీరియల్ని ఏం చేసుకోవాలి, మీరు టైంకి పంపించకపోతే మేము మాత్రం ఏం చేస్తాం, మాకు వచ్చే ఆర్డర్లన్నీ మాకు ఉంటాయా, ఇప్పటిదాకా ఉంటాయా, మీకు ఆలోచించే కదా మేము మొత్తం డీల్ అంతా సెట్ చేసుకునే కదా చెప్పాము, మీకు ముందే విషయం కూడా చెప్పాం, కేవలం ఈ అగ్రిమెంట్లో మాత్రమే కాకుండా ఓవరాల్గా కూడా చెప్పాం, మీరు ఆ విషయాలు ఏమీ పట్టించుకోకుండా వినిపించుకోకుండా మీ ఇష్టానికి బిహేవ్ చేస్తే ఇప్పుడు మేము ఆ నష్టాన్ని భరించాలా, కుదరదు, మీరు వెంటనే మాకు ఆ నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి అనేసరికి జీవన కోపం వచ్చి ఏంటి ఇచ్చేది, పోనీలే కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, అరే
నేను చెప్తూనే ఉన్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోమండి అని. మీరేమో ఇలా ఎలా పడితే అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? చూడండి, మీ అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు, మీకు మెటీరియల్ లేదు, ఇంకేమీ లేదు, మీకు నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి చాలా పొగరుగా సమాధానం చెప్పుద్ది ఇంకా జీవన అయితే. ఇక ఆ మాటలకి క్లయింట్స్ చాలా కోప్పడతారు. లేదు మేడం, ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. ఇది సునంద గారి ఆఫీస్, సునంద గారి కంపెనీ. వారి మీద, వారి గుడ్విల్ మీద మేము నమ్మకంతోనే ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఇప్పుడు మీరు ఇలా బిహేవ్ చేస్తుంటే మాకు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఎలా మీ చేత నష్టపరిహారం తీసుకోవాలో బాగా తెలుసు అని చెప్పేసి క్లయింట్స్ అంటారు. ఏంటి బెదిరిస్తున్నారా? మీరు ఇలాగే ఇక్కడే ఇంకా సేపు ఉంటే నేను పోలీసులకి ఫోన్ చేసి మీ మీద కేసు ఫైల్ చేస్తాను అని చెప్పేసి అంటది. అనేసరికి ఇంకా ఆ మాటకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఏంటి, మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఎండి పోస్ట్లో కూర్చున్న జీవన గారు. మొన్నటి దాకా ఆదిత్య సార్ ఎంత బాగా హ్యాండిల్ చేసేవారో తెలుసా? అసలు ఆయన ఇక్కడ దాకా ఎప్పుడు తెచ్చుకోలేదు, కంపెనీ పరువుని ఎప్పుడు పోగొట్టలేదు. ఇప్పుడు మీతో, మీ ఇదితో ఇప్పుడు కంపెనీ పరువు కూడా పోయేలాగా ఉంది. చూడండి, సైలెంట్గా నష్టపరిహారం ఇస్తే మాటలతోనే సరిపెట్టి మేము వెళ్ళిపోతాం, లేదు అంటే చాలా తీవ్రమైన పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి గట్టిగా మాట్లాడతారు క్లయింట్స్ అయితే. ఇక ఆ మాటకి అసలు ఏం చేయాలో అర్థం కాదు జీవనకి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, అంత మొత్తంలో నష్టపరిహారం జరగడం అంటే జరగదు. ఇక మీకు మెటీరియల్ అంటారా, కొంచెం టైం ఇవ్వండి, నేను పంపిస్తాను. లేదు కూడదు అంటే మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఇంకా అలా పంపించేసిద్ది జీవన అయితే సెక్యూరిటీని పిలిపించి. ఇక ఆ తర్వాత క్లయింట్స్కి చాలా కోపం వస్తుంది. అసలు ఇంత మోసం చేస్తారా, ఈ కంపెనీని నమ్ముకొని వస్తే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇక ఇలా కాదు, ఇక్కడ కాదు, మనం తేల్చుకోవాల్సింది సునంద గారి దగ్గరే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక అనుకున్న విధంగానే సునంద దగ్గరికి ఇంకా కంపెనీ క్లయింట్స్ అయితే వెళ్తారు. నమస్తే మేడం అని చెప్పి అనగానే, చెప్పండి ఎవరు, ఏం కావాలి, ఇంటి దాకా వచ్చారేంటి అంటే, మేము అసలుకి ఏం జరిగిందంటే మీ కంపెనీ నుంచి మాకు మెటీరియల్ అంతా కూడా ముందుగా సప్లై అవుతుందని, అన్ని కంపెనీల కన్నా పోల్చుకుంటే మీ కంపెనీ నుంచే మాకు కంపెనీ ఇక మెటీరియల్స్ ఆన్ టైంలో సప్లై అవుతాయన్న ఉద్దేశంతో మీ కంపెనీతో మేము డీల్ సెట్ చేసుకున్నాం మేడం. ఓ ప్రాజెక్ట్ నుంచి మీ కంపెనీకి ఇచ్చాం. కానీ మీ కోడలు, అదే ఆ ఎండి సీట్లో కూర్చున్న జీవన గారు చాలా పొగరుగా మాట్లాడారు. అసలు ఆవిడ వల్ల చాలా నష్టం జరిగింది మేడం. ఇప్పుడు అనుకున్న టైంకి అగ్రిమెంట్లో సిగ్నేచర్ చేశారు, డబ్బులు కూడా తీసుకున్నారు, కానీ మెటీరియల్ మాత్రం టైంకి పంపించలేదు. ఇప్పుడు మేము మళ్ళీ ఏం చేయమంటారు? మాకు వచ్చిన ఆర్డర్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మా మీద ఈ క్లయింట్స్ అయితే చాలా దారుణంగా విరుచుకుపడుతున్నారు, కస్టమర్లు అయితే దారుణంగా విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? మాకు కంపెనీకి నష్టం జరిగింది, ఆ నష్టపరిహారాన్ని ఇవ్వమని మీ కోడల్ని అడిగితే ఆవిడ చాలా పొగరుగా సమాధానం చెప్పింది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు మేడం అని చెప్పేసి ఇంక సునందతో జరిగిందంతా కూడా చెప్పేస్తాడు అతను. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి సునంద అంటది. ఇక జరిగిందంతా కూడా చెప్తాడు. చెప్పేసరికి సునంద అది విని షాక్ అయ్యిద్ది. షాక్ అయిన తర్వాత, అసలుకి ఏంటి మేడం, మీరు మీ కంపెనీకి ఉన్న గుడ్ విల్ని ఆధారంగా చేసుకునే మీ కంపెనీకి వచ్చాము. అంతకుముందు ఆదిత్య సార్ అయితే అస్సలు ఇలా చేసేవారు కాదు. ఆయన అసలు చాలా పర్ఫెక్ట్గా ఉండే మనిషి. ఆయన్ని నమ్మే మేము ఈ కంపెనీకి వచ్చాము. కానీ ఇప్పుడేమో ఈ ఎండి సీట్లో కూర్చున్న మనిషి ఎంత దారుణంగా మాట్లాడిందో, ఎంత దారుణంగా బిహేవ్ చేసిందో అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. అలా అన్న తర్వాత, సరే అయితే మీకు ఎంత నష్టం జరిగింది అంటే కోట్లలో అని చెప్పేసి చూపించేసరికి ఒక్కసారిగా ఇంకా సునంద కూడా షాక్ అయిపోద్ది. అసలు జీవన ఏమనుకుంది, ఇంతలాగా మా కంపెనీని నాశనం చేయడానికి కంకణం కట్టుకుందా ఏంటి అని చెప్పేసి మనసులో తిట్టుకుంటుంది. అసలు ఈ రాక్షసికి నేను కంపెనీ అప్పచెప్పడమే తప్పు చేశానా? నేనేదో పొగరుగా ఇంకా ఆదిత్య మీద, ఆనంది మీద ఉన్న కోపంతోనే నేను జీవనకి కంపెనీని అప్పచెప్పాను, ఎండి సీట్ ఇచ్చాను. ఒకవేళ అదే తప్పేమో అని చెప్పేసి ఇంకా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుంది. సరే, మీరు మా కంపెనీ మీద వచ్చిన నష్టాన్ని ఏమీ మీరు బేర్ చేయక్కర్లేదు, ఖచ్చితంగా అది మేమే సెటిల్ చేస్తాము. నేను ఇంకా కంపెనీకి ఫోన్ చేస్తాను అంటే, లేదు మేడం, నాకు ఇంకా కంపెనీ దగ్గర నుంచి డబ్బులు వస్తాయన్న చెప్పి అయితే నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మీ ఎండి పోస్ట్లో ఉన్న ఆవిడ అసలు జరగనిచ్చేలా లేదు. కాబట్టి మీరే ఇన్వాల్వ్ అయ్యి, మీరే దగ్గరుండి మా కంపెనీకి జరిగిన నష్టాన్ని మీరే భర్తీ చేయాల్సిందిగా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, సరే అయితే నేను అలాగే చేస్తాను, మీ కంపెనీకి వచ్చిన నష్టాన్ని నేనే సాల్వ్ చేస్తాను అని చెప్పేసి ఇంకా మేనేజర్కి ఫోన్ చేసిద్ది. మేనేజర్కి ఫోన్ చేస్తే ఇంకా ఇలాగా పలానా కంపెనీ వాళ్ళు మనతో టైఅప్ పెట్టుకున్నారా అని అంటే,
అవునండి. ఇలా మనతో పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళకి 50% ఆఫ్ మెటీరియల్ ముందే ఇవ్వాలని కూడా అగ్రీమెంట్‌లో చూపించారు. ఇప్పుడేమో మేడం ఆన్ టైమ్ సెటిల్ చేయలేకపోయారు. అందుకే వాళ్ళు నష్టపరిహారం కోసం మన కంపెనీకొచ్చి కూడా గొడవ చేశారు అని చెప్పేసి అంటాడు. అంటే సరే అయితే వాళ్ళకి ఎంత డబ్బులు రావాలో అదంతా కూడా ఇప్పుడే సెటిల్ చేయండి అంటే, మేడం దానికోసం ఇంకా ఎండీ సిగ్నేచర్ కావాలి కదా అని అంటే, అయితే జీవనతో సంతకం పెట్టించండి అంటే, మేడం ఇప్పుడు అవైలబుల్గా లేరు, ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పలేదు, ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేదు, నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఇంకా కొన్ని సిగ్నేచర్స్ కావాలి అని చెప్పేసి, కానీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం అని చెప్పేసి సునందకి మేనేజర్ చెప్తాడు. చెప్పేసరికి సరే అయితే నేను ఇప్పుడే సెటిల్ చేస్తాను అని చెప్పి ఇక వేరే అకౌంట్ ద్వారా ఇంకా మొత్తం డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసిద్ది. దాంతో ఇంకా సునందకి నశాలానికి అంటుంది కోపం. అసలు ఈ జీవన ఏం చేస్తుంది, కంపెనీని ఏం చేయాలని ఆ ఎండీ సీట్లో కూర్చుంది అని చెప్పేసి ఇంకా కోపం తెచ్చేసుకుంటుంది. ఇలా కాదు, అసలు ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా కంపెనీకి అయితే తీవ్రంగా నష్టం వస్తుంది జీవన తీసుకున్న ప్రాజెక్టు వల్ల. ఇక మరో పక్కేమో జ్యోతి సూర్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అనుకోకుండా సూర్య సీసీటీవీ ఫుటేజ్ అవును మనం చెక్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, అసలు ఒకసారి చెక్ చేద్దాము అన్నీ అప్డేట్ ఉన్నాయో లేదో, కెమెరాస్ అన్నీ వర్క్ చేస్తున్నాయో లేదో అని చెప్పంటే, సరే అండి పదండి నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరు కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి అని చెప్పేసి రూమ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. చెక్ చేస్తూ ఉంటే ఇంకా లాన్లో ఇందుమతి ఫోన్ మాట్లాడుతున్న వీడియో కనిపిస్తుంది. ఇదేంటి, ఇందుమతి ఇంత లోపలికి వెళ్ళి ఎవరూ లేకుండా చూసుకొని ఫోన్ మాట్లాడుతుందేంటి అని చెప్పేసి జ్యోతి అంటది. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా ఎవరూ లేరు అని చుట్టూ చూసుకుంటుంది అని చెప్పి ఇంక వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఒకసారి ఆడియో కూడా ఆన్ చేయండి అని చెప్పి జ్యోతి అంటది. సరే అని చెప్పి ఆడియో ఆన్ చేస్తాడు. ఆడియో ఆన్ చేసేటప్పటికి ఇంకప్పుడు ఆ ఇందుమతి ఆ ఫోన్లో జీవనతో మాట్లాడుతున్న వీడియోని కనిపించింది. హలో జీవన, ఏం చేస్తున్నావు, నేను చెప్పిన పని ఏమైంది, నువ్వు ఇంకా ఎంతకాలం ఆ సీట్లో ఉండగలవో చూసుకొని ఆ ఆస్తిని అంతటినీ కూడా నీ పేరు మీద మార్పిచ్చేసుకో అని చెప్పి అనగానే జ్యోతి అలాగే సూర్య షాక్ అయిపోతారు. ఇదేంటి ఇందుమతి జీవనకి ఇలాంటి సలహాలు ఇస్తుంది అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఇంకా సూర్య అయితే ఈ ఇందుమతి ఫస్ట్ నుంచి జీవనని వెనకేసుకురావడమే కాదు, జీవన విషయంలో చాలా దారుణంగా కూడా బిహేవ్ చేస్తుందని చెప్తూనే ఉన్నాను కదా మీకు అని చెప్పి జ్యోతి అంటది. అవును, ఇన్నాళ్ళు నువ్వు చెప్తే నేను నమ్మలేదు వినలేదు, కానీ ఇన్నాళ్ళకి అర్థమైంది ఈ రాక్షసి ఇంత పని చేస్తుందా, జీవన లైఫ్ని స్పాయిల్ చేయాలని చూస్తుందా, ఆ సునంద కంపెనీ ఎండీ సీట్తో పాటు ఇప్పుడు ఆస్తిని కూడా రాపిచ్చేసుకోమంటుంది, చూసావా అసలు ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అని చెప్పేసి అంటుంటే ఇంకప్పుడు ఇందుమతి ఇంకా మాట్లాడుతున్న వీడియో మొత్తం వింటారు. ఇక అందులోనేమో జీవన, నువ్వు కానీ శంభు ప్రసాద్ రెండో కూతురువని నా కూతురువని తెలియకూడదు, అది కానీ తెలిస్తే ఇక్కడ జ్యోతి సూర్యలు కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు, అంతేకాదు నిన్ను ఇంటి నుంచి గెంటేస్తారు, నీతో పాటు నన్ను కూడా గెంటేస్తారు, కాబట్టి అక్కడ సునంద ఆస్తితో పాటు ఇక్కడ జ్యోతి సూర్యల ఆస్తిని కూడా నీ సొంతం చేసుకోవాలి, ముఖ్యంగా ఎంత వీలైతే అంత త్వరగా నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించేసుకో, అంతేకాని మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు, ఇంకా ఎంతకాలమని మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాం చెప్పు, అందుకే ఏం చేసైనా సరే ఈ ఆస్తులు మన పేరు మీదకి వచ్చేసిన తర్వాత ఒకవేళ నువ్వు జ్యోతి సూర్యల కన్నబిడ్డవి కాదు అనే విషయం తెలిసినా వాళ్ళు ఏం చేయలేరు, ఒకవేళ చేసిన ఆస్తి అంతా మన చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి వెళ్లాల్సిందే అని చెప్పి ఇందుమతి మాట్లాడిన విని జ్యోతి సూర్య ఇంక కుప్పకూలిపోతారు. ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతారు. ఇక అలాగే ఇక జ్యోతి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అక్కడ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి ఇంకా కళ్ళ మీద జల్లిన తర్వాత లెగుస్తుంది. ఏమండి వాళ్ళు ఏమంటున్నారో వింటున్నారా అంటే, అవును నేను వింటున్నాను, నువ్వు కంగారు పడకు, అసలు వీళ్ళు ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారో మనం తెలుసుకుందాం, ఇంకా వీడియో చాలా ఉంది విను అని చెప్పేసి ఇంకా కుర్చీలో కూర్చోబెట్టి ప్లే చేస్తాడు సూర్య. అయితే ప్లే చేసేటప్పటికి ఇంకా అందులో ఉంటుంది అసలైన జ్యోతి సూర్యల కన్న కూతురు ఆ ఆనంది అని తెలిస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు. ఇప్పటికే ఆనంది అంటే వాళ్ళకి ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇక ఆ విషయం కానీ వాళ్ళకి అఫీషియల్గా తెలిసిందంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఊరుకోరు అని చెప్పేసి ఇంకా ఇందుమతి అంటది. ఆ మాటకు కూడా ఇంక మళ్ళీ చాలా షాక్ అయిపోతారు. అంటే ఆనంది మన కన్న కూతుర, జీవన కాదా, అసలుకి ఏం జరుగుతుందండి అని చెప్పేసి జ్యోతి సూర్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకప్పుడు ఇంకా ఇందుమతి మొదటి నుంచి వాళ్ళు చేసిన అరాచకాలు ఇంక ఇవన్నీ కూడా బయట పెట్టేస్తారు.
మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు జీవన ఏమో ఇంకా అడుగుతుంది, మరి ఆనందియే ఇంకా ఎంతో కాలం కాకుండా ఇంకెంత కాలం చూస్తామని జ్యోతి సూర్యలే వాళ్ళ అమ్మ నాన్నలు అని పిలిస్తే అప్పుడు మనం ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఇంకా అలా అడిగేసరికి ఇంకప్పుడు అది జరగని పనే, అది ఎందుకు జరగదు అంటే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే నేను ఆనందికి చెప్పాను కదా, జ్యోతిని ఇంకా కన్న తల్లిగా తెలిసిన తర్వాత అమ్మ అని పిలిస్తే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అని చెప్పాను. అప్పుడు కోయదొరని సెట్ చేసి మరీ మనం చెప్పించాం, గుర్తుందా? మరి ఇంకెలా నోరు విప్పిద్ది? అది ఈ జన్మలోనే కాదు ఇంకే జన్మలో కూడా దానంతటా దానైతే దాని నోటి నుంచి జ్యోతి సూర్యల్ని అమ్మ నాన్న అని అయితే పిలవదు. కాకపోతే ఇదంతా అబద్ధం అని ఎవరి ద్వారా అయినా తెలుసుకుందా మనకి చాలా ప్రమాదం. కాబట్టి అక్కడ సునంద ఇంట్లో దానికి ప్లేస్ లేకుండా చేయాలన్నా, ఇక్కడ జ్యోతి సూర్యుల దగ్గర దానికి ప్లేస్ లేకుండా చేయాలన్నా ఖచ్చితంగా మనకున్న ఒకే ఒక ఆయుధం ఆస్తి. కాబట్టి ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా ఆశనంతటినీ నీ పేరు మీద రాయించేసుకుంటే ఖచ్చితంగా మనకి ఇంకే సమస్య ఉండదు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా జ్యోతి సూర్య ఇదంతా విని ఇంకా చాలా నిర్ఘాంతపోతారు. అంటే ఇందుమతి ఇంత మోసం చేసిందా, ఇంత అన్యాయం చేసిందా, ఇంత దారుణంగా ఇంతకాలము ఆనంది మన కూతురైనా కూడా మనకు ఒక్క మాట కూడా చెప్పలేదు, జీవన మన కూతురు కాదు అనే విషయం కూడా దానికి తెలుసు. ఎంత పిచ్చోళ్ళం అండి మనం, మనకి ఒక్క విషయం కూడా తెలియలేదు చూసారా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక జ్యోతి అయితే ఇక సూర్య అయితే ఏడుస్తూ ఉంటాడు. ఏడవకండి, బాధపడకండి, ఇప్పుడు ఏకన్నా అర్థమైంది కదా ఆనంది మన కూతురని, మీరేమీ వర్రీ అవ్వకండి, ఇంకా ఆనందిని మనం వదలొద్దు, ఇంకా జీవనాన్ని కూడా ఇంట్లో ఉంచొద్దు, ఎంత దారుణంగా మనల్ని మోసం చేశారు, ఇక ఇందుమతిని అయితే చంపిన పాపం లేదు అని చెప్పేసి ఇంకా అప్పుడు జ్యోతి సూర్యలు అయితే ఇంకా నిర్ణయం తీసుకుంటారు. పోనీలండి, ఇక మీదట మనకి ఇంత దారుణంగా నిజం తెలిసింది, చిన్నతనం నుంచి మనల్ని మోసం చేశారనమాట. కానీ చిన్నప్పుడు ఎప్పుడు మార్చారో తెలియదు పిల్లల్ని, మన అసలైన జీవనకి ఆ పిల్లని మార్చేసి జీవన అని పేరు పెట్టింది రాక్షసి ఇందుమతి. అమ్మో, దీన్ని మామూలుగా తన్నకూడదు, అసలుకి పోలీసులకు అప్పచెప్పాలండి అని అంటే ఏం చేస్తాం, ఇంటి పరువుని ఇంట్లోనే తీసుకుంటామా, అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక ఆ విధంగా ఆనందియే తమ అసలు కూతురు అని చెప్పేసి నిజం తెలుసుకుంటారు. ఇక జీవన ఇంకా ఇందుమతిని ఎలా అయినా సరే ఇంటి నుంచి బయటకు పంపించేసేయాలి, ఆస్తి విషయంలోని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేతికి వెళ్ళడానికి వీల్లేదు, అలాగే సునందకు కూడా ఈ విషయం వీలైనంత త్వరగా చెప్పి తీరాలి అని చెప్పేసి ఇంక మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇందుమతి లోపలికి వచ్చింది. ఇందుమతి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా సునందని ఇక జ్యోతి వెళ్ళి ఏం ఇప్పుడు దాకా ఏం మాట్లాడావు అని చెప్పి అంటే నేనెవరితో మాట్లాడలేదే అని చెప్పి అంటే చెంప మీద లాగిపెట్టి కొట్టిద్ది. ఆనంది నా కూతురా అని చెప్పి అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి, ఎందుకు అలా అంటున్నావు అని అంటే నువ్వు మాట్లాడిన వీడియోనే కావాలని చూడు అని చెప్పేసి మొత్తం చూపించేసరికి ఇంకా షాక్ అయిపోతుంది. ఇంకా షాక్ అయిపోయి అసలుకి ఏం జరుగుతుంది మొత్తం నేను ఇలా మాట్లాడేసి బయట పెట్టేశానా నా నోటితోనే, అమ్మో ఈ విషయం కానీ ఇప్పుడు జీవనకు తెలిసిందంటే నా దినం చేసిద్ది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. ఇంకా ఇందుమతి అయితే వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తుంటే ఇక నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదులే, నువ్వు కంగారు పడకు, ఏం చేసైనా సరే నువ్వు ఎలా అయినా సరే ఇంకా వేషాలు వేయక్కర్లేదు, నువ్వు నా కూతుర్ని ఎప్పుడు మార్చావో చెప్పు అని అంటే ఇంకా అప్పుడు చిన్నప్పుడు జరిగింది మొత్తం చెప్పేసిద్ది. ఇక నేను నీ బిడ్డని ఎప్పుడో మార్చేశాను, నీ నుంచి దూరం చేయాలని, నా కూతుర్ని నీ ఇంటికి వారసురాలని చేయాలని, నీ ఆస్తికి వారసురాలని చేయాలన్న ఉద్దేశంతో నేను అంతా చేశాను, నన్ను క్షమించు జ్యోతి అని చెప్పంటే నువ్వు క్షమించే తప్పు చేయలేదు, నా కూతుర్ని అనాథగా పెరిగేలా చేశావు, దానికి ఎంతో బాధను పెట్టావు, అసలు ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటారు. బాధపడేసరికి లేదు నేను ఇదంతా కావాలని చేయలేదు అని అంటే చెంప మీద లాగి కొట్టి నువ్వు ఇంక ఇంట్లో ఉండొద్దు బయటకు వెళ్ళిపోమని చెప్పేసి బయటికి గెంటేస్తారు. ఇక ఆ విధంగా జ్యోతి సూర్య అయితే ఆనందియే తమ కన్నబిడ్డ అని చెప్పే విషయం తెలుసుకుంటారు. ఇక ఈ విషయం జీవనకు తెలుస్తుందా, తెలిస్తే ఏం చేస్తుంది, ఇందుమతి జీవన కలిసి మరేదైనా ప్లాన్ చేయబోతున్నారా అనేది తెలుసుకోవాలి అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఇంకా ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మరి ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్ని మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు టైంకి వచ్చేస్తాయి. ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఇంకా మీకు నోటిఫికేషన్ బార్